సో నిన్న మనం అందులోని నెంబర్ 3 పాయింట్ చదివాము. అవి ఒక్కసారి మళ్ళా రివైజ్ చేస్తాను. అవి పై ప్రథమ ద్వితీయ పరిశీలనలో డాక్టర్ హాన్మెన్ గారికి సాగుణ్య వైద్య నివారణపై వచ్చిన సందేహ ప్రశ్నావళి అని. సో అంటే మనకి మనం ముందు హాన్మెన్ గారి అబ్జర్వేషన్స్ గురించి చెప్పుకున్నాం. పార్ట్ 1, పార్ట్ 2. ఆ అబ్జర్వేషన్స్ ని బట్టి ఆయనకు వచ్చిన డౌట్స్ గురించి ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఆ మళ్ళా రివైజ్ చేసుకోబోతున్నాం. అనేకమైన మానవ వ్యాధులన్నిటికీ రుజువు చేసిన మందులు కావాల్సినవన్నీ లేనందుననే హోమియో సూత్రం అట్టి వ్యాధులు నయం చేయలేకున్నదని డాక్టర్ హాన్మెన్ గారి శిష్యులు తలపోసిరి అన్నారు. సో ఈ హ్యూమన్ డిసీజెస్ బోల్డ్ అని ఉండడం వల్ల వాటికి మనం ప్రూవ్ చేసిన రెమెడీస్ అన్ని ఎక్కువ లేకపోవడం వలన హోమియో వైద్యంతో వలన డిసీజెస్ ని పూర్తిగా తగ్గట్లేదు అని ఒక డౌట్ ఆ హాన్మెన్ గారి డిసైపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారంట. ఎక్కువగా మందులు రుజువు చేసి వానితో ఆ వ్యాధులు నయం కాకుండాతో ఆ అభిప్రాయం డాక్టర్ హాన్మెన్ తోసిపుచ్చిరి అని. సో తర్వాత ఆయన చాలా మెడిసిన్స్ ని ప్రూవ్ చేసి వాటిని ఇంట్రడ్యూస్ చేసినా గానీ వాటితో కూడా పూర్తిగా నయం అవ్వకపోవడం వలన హాన్మెన్ గారు దాన్ని అది రాంగ్ అని చెప్పారంట. సాగుణ్య వైద్య సూత్రము ఒక్కటే సత్యమైనదని నిరూపితమయ్యు అంటున్నారు. అంటే ఓన్లీ హోమియోపతిక్ ప్రిన్సిపల్ మాత్రం కరెక్ట్, అదే ఇదొక్కటే డిసీజెస్ నయం చేయగలదని అయితే ఆయన పక్కాగా ఒక కన్ఫర్మేషన్ కి అయితే వచ్చారు. అది అది ఏంటంటే ఇది హోమియో చికిత్స వైఫల్యాలకు ఉండే అన్య కారణములు ఏమిటి అని ఆత్మాగతముగా ఇలా ప్రశ్నించుకోండి అంటున్నారు. సో అయినా సరే ఈ హోమియో చికిత్స ఏదైతే ఉందో దీని వైఫల్యాలకి ఫెయిల్యూర్స్ కి ఏంటి అదర్ కాజెస్ ఏమున్నాయి అని ఆయన క్వశ్చన్ చేసుకున్నారంట. సరి అయిన సాగుణ్య ఔషధంతో రోగికి పథ్యపానాది జాగ్రత్తలన్నీ ఉండిన వ్యాధి నయము కాకపోగా కొత్త బాధలు ఎందుకు వచ్చుచున్నవి అన్న ఒక క్వశ్చన్. కరెక్ట్ గా పర్ఫెక్ట్ హోమియోపతిక్ రెమెడీని సెలెక్ట్ చేసి ఇచ్చి ఆ పేషెంట్ ని స్ట్రిక్ట్ డైట్ అండ్ రెజిమెన్ లో పెట్టినా గానీ ఆ డిసీజ్ పూర్తిగా నయం కావట్లేదు. నయం కాకుండా కొత్త కొత్త బాధలు ఎందుకు వస్తున్నాయి అన్నది ఇంకో క్వశ్చన్ అన్నమాట. సరి అయిన సాగున్య ఔషధంతో తగ్గిపోయిన వ్యాధి లక్షణాలు కొన్ని తిరగబెట్టుటకు కారణం ఏమిటి అని. సో రైట్ హోమియోపతిక్ రెమెడీ వేసినా గానీ మళ్ళా డిసీజ్ సిమ్టమ్స్ మళ్ళా బయటికి రావడానికి కారణం, మళ్ళా తిరగబెట్టడానికి కారణం ఏంటిది అన్నది ఇంకొకటి. సంతోష పరిస్థితులు, అదృష్టములు, అనుకూల ఋతువులు, వాతావరణం ఉన్నప్పుడు దీర్ఘవ్యాధి పెరుగుట ఆగి నయమైనట్లే వైద్యునికి రోగికి అనిపించి మరలా తిరగబెట్టుడికి ఏమి కారణం అంటారు. సో అన్ని హ్యాపీ సిచ్యువేషన్స్ ఉండి ఫుల్ ఫుల్గా ఫేవరబుల్ వెదర్ ఉన్నా గానీ, ఫేవరబుల్ సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నా గానీ క్రానిక్ డిసీజ్ పెరుగుట ఆగి అది అప్పటికప్పుడు ఆగి నయమైనట్లు ఆ ఫిజిషియన్ కి పేషెంట్ కి అనిపించిన మళ్ళా అది తిరగబెట్టడానికి కారణం ఏంటిది అన్నది ఇంకొక క్వశ్చన్ అన్నమాట. ఫైనల్ గా తిరగబెట్టినప్పుడల్లా ఈ కొత్త డిసీజ్ కి ఇంకొక మళ్ళా కొత్త కొత్త సిమ్టమ్స్ అన్ని యాడ్ అయిపోయి తగ్గకుండా వదలకుండా ఇయర్ కి ఇంకా ఈవెన్ దో మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ రన్ అవుతున్నా గానీ ఆ ఇయర్ కి అవి ఇంకా సివియర్ గా ఎందుకు అవుతున్నాయి అన్నది ఇంకొక క్వశ్చన్ అన్నమాట. సో ఈ ప్రశ్నల పరంపర మొత్తం కూడా హాన్మెన్ గారిని బాగా దీర్ఘాలోచనలోకి దించేసింది అనమాట. సో నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ అన్నిటికీ కూడా హాన్మెన్ గారికి ఏం స్ఫురించింది అన్నది నెక్స్ట్. డాక్టర్ హాన్మెన్ గారి సమాధాన స్ఫూర్తి పై సంఖ్య 2 గురించి అన్నారు.
ప్రస్తుతము రోగిని వేధించుచున్న వ్యాధికి నేపథ్యములో అంతకు పూర్వమే అణిగి పెరుగక మరొక వ్యాధి తత్వం ఏదో ఉండి తీరును అంట. సో ప్రెజెంట్ పేషెంట్ కి ఏదైతే ఒక డిసీజ్ ఉందో దానికన్నా ముందే సంథింగ్ ఈజ్ దేర్. అది సప్రెస్ అయిపోయి పెరగకుండా ఇంకొక వ్యాధి తత్వం ఖచ్చితంగా ఉండి తీరాలి. దానివల్లనే అదే ఇప్పుడున్న వ్యాధిని నయం చేయకుండా అడ్డగించుడిచే కాబోలు అతని వ్యాధి చికిత్స మొదట ఆశాజనకముగానే నయమగుచున్నట్లుండి చికిత్స నడుస్తున్న కొలది అట్టి ఆశ తరుగుచున్నట్లుండి తుది ఫలితంలో నిరాశ కలిగించుచున్నదని వైద్యునికి ప్రబోధము కలుగుచున్నది అంటున్నారు. అంటే ఇంటర్నల్ గా ఏదో సంథింగ్ అబ్స్టికల్ ఏదో ఉంది. ఆ అబ్స్టికల్లే ఈ డిసీజ్ ని ఇప్పుడున్న డిసీజ్ ని పూర్తిగా నయం కాకుండా అది ఆపేస్తుంది. దానివల్లనే ఇప్పుడు ఉన్న వ్యాధి ఏదైతే ఉందో దానికి చికిత్స, దాని ట్రీట్మెంట్ బిగినింగ్ లో బాగానే అనిపించినట్టుండి అలాగా బాగానే నయమవుతున్నట్టు అనిపించి అలాగ ట్రీట్మెంట్ నడిచే కొద్దీ అది ఆ హోప్ మొత్తం కూడా తగ్గిపోతూ ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికల్లా పూర్తిగా పేషెంట్ కి తగ్గకపోవడం వలన డాక్టర్ కి బాగా నిరాశ వచ్చేస్తుందని అర్థం అవుతుందంట ఒకటి. సో అంటే ఇక్కడ ఆయనకి నెమ్మదిగా అర్థం అవుతూ ఉంది ఇంటర్నల్ గా ఏదో సంథింగ్ ఈజ్ దేర్. దాని వల్లనే ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నయం కావడం లేదు. అదే ఏదో ఆపేస్తూ ఉంది. అది ఆపడం వల్లనే ఇప్పుడున్న డిసీజ్ ఈవెన్ దో మనకి రైట్లీ ఇండికేటెడ్ రెమెడీ అనిపించినా గానీ అవి పూర్తిగా నయం చేయలేకపోతున్నాయని చెప్పారనమాట. నెక్స్ట్ ఆ నేపథ్యంలోని అంతర్మాలిన్యము పురాతనమై దీర్ఘమైన ఒక నీతగతి గలదై ఉండును అంటున్నారు. సో ఇంటర్నల్ గా అది ఇట్ విల్ బి మోస్ట్ ఏన్షియంట్, మోస్ట్ క్రానిక్ అండ్ మోస్ట్ ఆ ఇంటర్నల్ మాలిన్యం అని చెప్తున్నారు అనమాట. ఇంటర్నల్ మ్యాలడీ, ఒక ఇంటర్నల్ మ్యాలడీ ఇట్ ఇట్ షుడ్ బి మోస్ట్ ఏన్షియంట్ అండ్ మోస్ట్ క్రానిక్ గా ఉన్నది. ఏదో సంథింగ్ ఉంది దీని వెనకాల అని మనకి ఆయనకి అర్థం అవుతుంది అనమాట. ఆ మాలిన్యం శక్తి రూపమై బుద్ధి ఇంద్రియాలకు అగోచరమై ఉండును. సో ఆ మ్యాలడీ ఏదైతే ఉందో అది ఎనర్జీ ఫామ్ లో ఉండి మన బుద్ధికి, ఇంటెలిజెన్స్ కి, మళ్ళా ఇంద్రియాలకు, మన ఆ, ఇంద్రియాలకు అగోచరమై ఉండును అంటున్నారు. బయటికి మనకి ఏది కనిపించదు. అది బయటికి కనిపించకుండా ఇంటర్నల్ గానే ఎనర్జీ ఫామ్ లోనే ఉంది అని మనకి చెప్తున్నారు అనమాట. అది ఇప్పుడున్న వ్యాధి కంటే చాలా లోతై బలతరమై ఇంద్రియ అగోచరమై పూర్ణ వ్యాధి అయి ఉండును అంటున్నారు. అది ఇంటర్నల్ గా ఏదైతే ఈయన అసెస్ చేస్తున్నారో ఇంటర్నల్ గా ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అని ఏదైతే ఆయనకి అలా అలా అర్థమవుతూ ఉందో దాని ఫీచర్స్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు మనకు బయటకు కనిపించే వ్యాధి కన్నా అది ఇంటర్నల్ గా చాలా డీప్ గా ఉండి చాలా స్ట్రాంగ్ గా ఉండి మనకి బయటికి కనిపించినది అయ్యి ఉండి కంప్లీట్ డిసీజ్ అయ్యి ఉండును అని ఆయనకి అర్థం అవుతూ ఉందన్నమాట. ఆ ప్రీవియస్ ఆ ముందు పార్ట్ 1 పార్ట్ 2 లో ఉన్న అబ్జర్వేషన్స్ లోని ఆయనకి గో అర్థం అవుతున్నవి ఈ విషయాలు అనమాట. ఒకటి 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 ఎంత దీర్ఘమైనదిగా ఇప్పటి వ్యాధి ఉన్నా అదంతయు ఆ లోపలున్న దీర్ఘవ్యాధి తత్వం మొత్తములో ఒక విడిపోయిన ఖండము మాత్రమే అయి ఉండును అంటున్నారు. ఇప్పుడు మనకి బయటికి కనిపించే డిసీజ్ ఏదైతే ఉందో అది ఎంత క్రానిక్ దై ఉన్నా గానీ ఇదంతా ఇదంతా కూడా ఆ లోపలున్న ఆ క్రానిక్ డిసీజ్, నేచర్ ఆఫ్ క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉందో ఆ మొత్తంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే మనకి బయటికి కనిపిస్తుంది, కనిపించేది అని ఆయనకి అవుతుందంట. సిఫిలిస్ ఎంతో దీర్ఘవ్యాధి అయినను శరీరములో
దాగి అది ఒక చిన్న పొక్కు మాత్రముగానే జీవకం అగుచున్నది కదా. అట్లే ఈ రహస్య దీర్ఘవ్యాధి తత్వము కూడా ఒక ప్రాదేశిక రూపము కల్పించినదై ఉండును అంటారు. ఇక్కడ మనకి సిఫిలిస్ ఎంత క్రానిక్ అయినా కానీ బాడీలోని అది మొత్తం దాగి ఉండి అది దాని మొత్తం ఆ డిసీజ్ యొక్క హోల్ రిప్రజెంటేటివ్ ఓన్లీ సిఫిలిటిక్ యాంకర్ గా మాత్రమే బయటికి కనిపిస్తుంది కదా మనకి. అట్లానే ఈ రహస్య దీర్ఘవ్యాధి తత్వం కూడా ఈ ఇంటర్నల్ గా ఉన్న ఈ సీక్రెట్ క్రానిక్ డిసీజ్ యొక్క నేచర్ కూడా ఒక ప్రాదేశిక రూపము కల్పించినదే ఉండును అంటున్నారు. బ్రాకెట్ లో ఇప్పుడున్న వ్యాధి రూపంలో అన్నారు. సో ఇప్పుడున్న డిసీజ్ రూపం ఏదైతే ఉందో అది ఆ రూపంలో ఓన్లీ ఒక లోకల్ మ్యాలడీ లాగా, అంటే ఒక మనకి బయటికి ఏదో ఒక ఆర్గాన్ లో మాత్రమే, ఏదో ఒక పార్ట్ లో మాత్రమే మనకి కనిపిస్తుంది. అంటే హోల్ ఇంటర్నల్ డిసీజ్ మొత్తం కూడా బయటికి సింపుల్ గా ఎక్స్టర్నల్ గా మనకి సింపుల్ రూపంలోనే కనిపిస్తుంది అని మనకి చెప్తున్నారు అనమాట, ఇప్పుడున్న వ్యాధి రూపంలో అన్నారు. సో ఇక్కడ మనకి చాలా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో హానిమన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనల్ని నెమ్మదిగా ఒక దీనిలోనికి తీసుకొని వెళ్తున్నారు. అంటే మన ఆలోచన ముందు ఆయన అబ్జర్వేషన్స్ ఏంటి అనేది చెప్పారు. సో ఆయన అబ్జర్వేషన్స్ లోని ఆయనకు వచ్చిన ఆలోచనలు నెమ్మదిగా మనల్ని టువర్డ్స్ డెస్టినీ తీసుకొని వెళ్తున్నారు, మీకు బాగా గనక అర్థమైతే. సో ఆయనకి వచ్చిన ఆలోచనలు ఏంటి ఏంటి మొత్తం మైండ్ లోని ఆయన అబ్జర్వేషన్స్ ఏంటి ఆయన ముందు ఆల్రెడీ మందులు కనుక్కున్నారు, ఆ ప్రిన్సిపల్ ని ఎక్స్ప్లోర్ చేశారు, ఆ ప్రిన్సిపల్ కనుక్కున్నారు, మందులు కనుక్కొని నెమ్మదిగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన అందులోని చాలా చాలా ఆ అబ్జర్వేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేశారు. సో ఆ అబ్జర్వేషన్స్ లో ఇప్పుడు మనం చేస్తుంది రాంగ్ అనేసి దాన్ని వదిలేసి ఇంకా సంథింగ్ ఈజ్ దేర్ అని ఆయన బాగా లోతుగా పరిశోధన చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ లోతుగా పరిశోధన చేసిన తర్వాత నెమ్మదిగా ఆయన అబ్జర్వేషన్స్ ని ఒక్కొక్క దాన్ని క్రోడీకరించుకొని లోపల ఇంటర్నల్ గా దాన్ని గురించి మేధోమథనం చేసి తర్వాత నెమ్మదిగా ఆయనకి ఆ లోపలికి ఎంటర్ అవుతున్నారు అనమాట. ఈ దీర్ఘ వ్యాధి అనేది ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోరేషన్ వైపు నెమ్మదిగా వెళ్తున్నారు. ఇప్పుడు మనం చదువుతున్న ఒక్కొక్క పాయింట్ కూడా అది అటువైపే మనకి తీసుకొని వెళ్తుంది. సో ఆయన ఆలోచన ఎలా సాగింది, ఆయన ఆలోచన ప్రవాహం ఏదైతే ఉందో ఆ ఆలోచన ప్రవాహం ఎలా వెళ్తుంది అన్నది మనకి ఒక్కొక్క పాయింట్ లోని కూడా మనకి అర్థమవుతూ వస్తుంది. ఆ ఒక్కొక్క పాయింట్ మీరు బాగా గనక అర్థం చేసుకోగలిగితే ఒక్కొక్క పాయింట్ లోంచి కూడా ఇంకా క్లారిటీ వస్తూ ఉంది. నెమ్మదిగా మబ్బులన్నీ ఒక్కొక్క మబ్బుని ఛేదించుకుంటూ అలాగా ముందుకి వెళ్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఇదొక అద్భుతమైన ప్రయాణం. సో ఈ ప్రయాణంలోని ఆయనకి వచ్చిన ఒక్కొక్క అబ్స్టికల్ ని కూడా అలాగా తొలగించుకుంటూ ముందుకి ఆయన వెళ్తున్నారు అన్నది మనకి బాగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అన్నీ కూడా వీటి మీద బేస్ చేసుకొని ఆయన చేస్తున్న ఉమ్, మనం చేసే ట్రీట్మెంట్ అన్నిటికీ కూడా బేస్ ఇదే. సో దీన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే అంతలాగా మనకి ఆ వ్యాధి తత్వం అన్నది మనకి బాగా అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ గురువు గారి బుక్ ఇది చదువుతూ ఉంటే ఎంత అద్భుతంగా అర్థమవుతుందంటే మనం ఆ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ హానిమన్ గారు ఆ ఇంగ్లీష్ బుక్ కనుక చదివితే అంత మైండ్ అంతా ఒక ఆ మనకి అర్థం కాదు, బుర్రంతా ఒక రకంగా అయిపోతుంది. బట్ కానీ దాని జిస్ట్ ని తీసి మనకి ఎప్పుడైతే ఇలాగా మనకి ఇచ్చారో చాలా ఈజీగా చాలా సులభతరంగా అయితే
అర్థమవుతూ ఉంది. సో హానిమన్ గారి ఆలోచన ప్రవాహం ఎలా వెళ్తుంది, ఎలా వెళ్ళింది అన్నది మనకి పాయింట్ టు పాయింట్, పాయింట్ వైజ్ మనకి చెప్తూ ఉన్నారు. సో ఈ ప్రతి పాయింట్ లోని కూడా ఆయన ట్రావెలింగ్ ఎలా వెళ్ళిందో, ఆయన ఆలోచన సరళి ఎలా వెళ్ళిందో మనకి బాగా అర్థమవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో కొన్ని కోట్ల మంది పుట్టి, సృష్టి ప్రారంభం నుంచి కొన్ని కోట్ల మంది పుట్టారు, పోయారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి సృష్టి రహస్యాన్ని కనుక్కున్న ఏకైక వ్యక్తి హానిమన్ గారు. ఎందుకంటే ఈ అసలు ఈ డిసీజులు ఎందుకు పెరిగిపోతున్నాయి, ఈ వ్యాధులు ఇంకా 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 ఎందుకు ముందుకు వెళ్తున్నాయి అన్నది దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగిన వ్యక్తి ఈయన ఒక్క ఆయనే. ఇది మనందరికీ తెలిసిందే. బహుశా అందుకనే ఈయన్ని మనం భగవత్ స్వరూపం అని కూడా మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఎన్ని కోట్ల మంది, కోట్లాది కోట్ల మంది, సృష్టి ఆరంభం నుంచి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది. సో ఈ కోట్ల సంవత్సరాల నుంచి ఎవ్వరికీ రాని ఆలోచన ఒకే ఒక్క వ్యక్తికి వచ్చి ఆ ఆలోచనని ఆ మనందరికీ, మానవాళి కోసం, మానవాళి మంచి కోసం ఆయన మొత్తం మనందరికీ ఎక్స్ప్లోర్ చేసి ఈ అద్భుతమైన వైద్యాన్ని మనకి అందించారు. సో మనం ఎంత అద్భుతంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే మన జీవితం కూడా ఎంతో కొంత ఫుల్ఫిల్ అవుతుందని నేనైతే ఫీల్ అవుతూ ఉన్నాను. సో నెక్స్ట్ పాయింట్, అలా ఈ రహస్య అంటే ఇప్పుడు చూడండి, నెమ్మదిగా బిగినింగ్ లోని ఈ ఫస్ట్ పాయింట్ లోని ఏదో తత్వం ఏదో ఉంది అని అనుకున్నారు. ఆ తర్వాత పాయింట్ కి వచ్చేసరికల్లా ఇది చాలా క్రానిక్ గా అయి ఉంటది, మోస్ట్ ఏన్షియంట్ అని ఇంకొక ఆ ఆలోచనకి వెళ్ళారు, ముందు స్టెప్ కి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళా ఆ డిసీజ్, ఆ ఇంటర్నల్ గా కాజ్ ఏదైతే ఉందో అది శక్తి రూపమై ఉంటదని మళ్ళా ఇంకొక పాయింట్ ని మనకి యాడ్ చేశారు. శక్తి రూపంలోనే ఉంటది తప్ప బయటికి అది కనిపించదని ఇంకొక పాయింట్ ని మనకి చెప్పారు. ఆ తర్వాత పాయింట్ కి వచ్చేసరికల్లా ఇప్పుడు మనకి బయటికి కనిపించే డిసీజ్ ఏదైతే ఉందో దానికన్నా అది మోర్ డీపర్ గా ఉండి, మోర్ స్ట్రాంగర్ గా ఉండి, మోర్ కంప్లీట్ గా డిసీజ్ గా ఉంటుందని ఆ నెక్స్ట్ పాయింట్ కి చెప్పారు. ఆ తర్వాతకి వచ్చేసరికల్లా బయటికి మనకి కనిపించే డిసీజ్ ఎంత మీకు క్రానిక్ గా ఉన్నా గానీ అది ఇంటర్నల్ గా ఉన్న దానిలో ఒక చిన్న పార్ట్ మాత్రమే అని ఎక్స్ప్లోర్ చేశారనమాట. అంతేకాకుండా ఈ ఇంటర్నల్ గా ఉన్న ఈ క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉంటుందో దాని తత్వం కూడా ఫైనల్ గా యూజువల్ గా ఒక ప్రాదేశిక రూపం కల్పించినది ఏదో ఒక పాటలోనే మనకి ఆ, బయటికి కనిపిస్తది అని చెప్తున్నారు అనమాట. అక్కడ కల్పించినదే అని పడింది, బహుశా కనిపించున్నదై అని ఏమో అని ఆ నాకు డౌట్. అది ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదొకసారి అండర్లైన్ చేసి ఉంచండి ఆ పాయింట్ ని, అదొకసారి డిస్కస్ చేయాలి. ఆ వీలుంటే ఆ ఇంగ్లీష్ బుక్ లో కూడా ఒక్కసారి మనం వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ అలా ఈ రహస్య అంటే ఇంకా ఏదో రహస్యంగా ఉంది ఇంటర్నల్ గా అన్నది ఒక కన్ఫర్మేషన్ కి వచ్చారు. దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కూడా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేసేస్తూ ఉన్నారు. అలా ఈ రహస్య దుష్ట దీర్ఘవ్యాధి తత్వము ధాతువుల్లో గోచరమైన మార్పును కలిగించకుండా మొదటగా వాటి క్రియల్లో మార్పు గావిస్తూ పెరిగి పెరిగి తుదకు చర్య చేయు శక్తితో అవయవాలకు నానా వికార రూపములు కలిగించును. అందువలన ఇది మాయాజం పేరుకు తగినదే ఉండును అంటున్నారు. సో ఇంటర్నల్ గా ఉన్న ఈ సీక్రెట్ క్రానిక్ డిసీజ్ నేచర్ ఏదైతే ఉందో అది ఇంటర్నల్ గా ఉన్న ఆ టిష్యూస్, ఆర్గాన్స్ వాటిలోని ముందుగా వాటిలోని ప్యాథాలజీని ఏమి ప్రొడ్యూస్ చేయదంట. నెమ్మదిగా వాటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, వాటి యాక్టివిటీ ఏదైతే ఉంటుందో, ఆర్గాన్స్ అవనియండి, టిష్యూస్ కానివ్వండి, ఆ వాటి యాక్టివిటీస్ లో ముందుగా ఆ చేంజెస్ ని తీసుకొచ్చి నెమ్మదిగా అది
పెరిగి 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 ఫైనల్ గా ఆ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నాశనం చేసి ఇంటర్నల్ గా తర్వాత వాటికి వికార రూపములు కలిగించును అంటున్నారు. అంటే పెథలాజికల్ చేంజెస్ ని ఆ తర్వాత తీసుకొని వస్తుంది అనమాట. బట్ కానీ దాని బిగినింగ్ ఏంటి? ముందు వాటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని స్టార్ట్ అవుద్ది ఆ డిసీజ్. ఆ రూపంలో మనకి ఎగ్జిబిట్ అవుతుంది. అయ్యి నెమ్మదిగా అది పెరిగిపోయి ఇంటర్నల్ గా ఉన్న ఆర్గాన్స్ ని మొత్తం నాశనం చేసి వాటికి పెథలాజికల్ చేంజెస్ ని తీసుకొని వస్తాయి. అందుకే మనకి అలోపతిలో మనకి వచ్చే వాళ్ళు అబ్జర్వ్ చేసిన వాళ్ళలో కూడా ఫస్ట్ ఫిజియలాజికల్ చేంజెస్, తర్వాత పెథలాజికల్ చేంజెస్ అని మనకి చెప్తారు. బట్ కానీ ఇక్కడ మన హోమియోకి వచ్చేసరికల్లా ఈ ఫిజియలాజికల్ పెథలాజికల్ కన్నా ముందే మనకి ఇంకొక ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్ నుంచే డిసీజ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ గా ఆ ఫేజ్ లోనే మనకి ఎగ్జిబిట్ అవుతాయి సిమ్టమ్స్ అన్ని కూడా. ఆ సిమ్టమ్స్ కి ఫిజియలాజికల్ గా కానీ పెథలాజికల్ గా కానీ ఏ రకంగా కూడా మార్పులు అయితే ఉండవు. బట్ కానీ ఆ లక్షణాలు మాత్రం మనకి కనిపిస్తూ ఉంటాయని మాత్రం మనకి చెప్తారనమాట. సో దాన్ని ఫెనామినల్ స్టేజ్ ఆఫ్ ది డిసీజ్ అని మనకి ఆ చెప్తారు. మా గురుగారు చెప్పారు అది. అది తర్వాత మనకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ అందువలన ఇది మయాజం పేరుకు తగినదే ఉండు అన్నారు. సో మయాజం అని ఏదైతే పేరు పెట్టారో దాని మీనింగ్ ఒకసారి డిక్షనరీలో చూడండి. ఆ దాని పేరుకి తగ్గట్టే దాని చర్యలు కూడా ఉంటాయని మనకి చెప్తున్నారు అనమాట. రహస్య దీర్ఘవ్యాధి తత్వము జన్మాంతము. రోగి ఎంత బలిష్ఠుడైనా, ఎంతగా నియమిత ఆహార విహార వాతావరణాదులతో ఆరోగ్యం కాపాడుకున్నా, అనుకూల పరిస్థితులు ఉన్నా మారని సహజ దుష్ట స్వభావంతోనే నడుచును అంటున్నారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనం ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. న్యాచురోపతి ట్రీట్మెంట్ మనకు తెలుసు. ఇప్పుడు మనం ఆహారంలో ఈ మానేసాం, ఉప్పు మానేసాం, కారం మానేసాం, ఇది మానేసాం, అవి మానేసాం అని మనం వింటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. అవన్నీ మానేసి తర్వాత కూడా చాలా మందిలో ఆ డిసీజెస్ తగ్గవు. అవి కొంత వాటి మ్యాగ్నిట్యూడ్ కొంత తగ్గచ్చు తప్ప ఆ డిసీజెస్ మాత్రం క్యూర్ అయితే అవ్వవు. అవి ఇంకా అలాగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకు క్యూర్ అవ్వవు అంటే బట్ కానీ కొంతమందిలో మాత్రం చాలా మంచి మార్పులు కూడా వచ్చినవి కూడా సందర్భాలు కూడా ఉంటాయి. అక్కడే మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ మార్పులు ఎందుకు రావట్లేదంటే మార్పులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోని డిసీజ్ చాలా పెరిఫరల్ గా మాత్రమే ఉంది. ఆ పెరిఫరల్ గా ఉన్నప్పుడు ఆ స్ట్రిక్ట్ డైట్ అండ్ రెజిమెన్ ఎప్పుడైతే మనం పెట్టామో ఆ స్ట్రిక్ట్ డైట్ అండ్ రెజిమెన్ తోనే అది చాలా వరకు తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. తగ్గిపోవడం అంటే పూర్తి నయమైపోవడం కాదు, బయటికి చాలా వరకు దాని ఇంటెన్సిటీ అది కూడా తగ్గిపోవడం మనం చూస్తూ ఉంటాం. బట్ కానీ బాగా లోతుగా డీప్ క్రానిక్ డిసీజెస్ వాటితో ఎవరైతే సఫర్ అవుతుంటారో వాటిలోని మాత్రం అవేమీ తగ్గవు. అవి ఎంత స్ట్రిక్ట్ డైట్ అండ్ రెజిమెన్ లో ఉన్నా, ఎంత అనుకూల వాతావరణం ఉన్నా, ఏ రకంగా ఉన్నా సరే అదైతే తగ్గదు. ఎందుకంటే దాని బేస్ ఆ డీప్ క్రానిక్ బేస్ మీద వచ్చిన డిసీజ్ అది మామూలుగా ఇలాంటి చర్యల వలన అదైతే పూర్తిగా తగ్గకపో తగ్గదు ఎట్టి పరిస్థితిలోనూ. ఎందుకంటే దాని యొక్క నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసారు ఇంకా రహస్యమయాజము సాగుణ్య ఔషధ చికిత్సతో తప్ప దానంతట అదే ఎన్నడూ నిర్మూలము కాదు. సంవత్సరము తీవ్రతరము తీవ్రతమముగా పెరుగుచు జీవశక్తిని దిగజార్చును అన్నారు. సో ఇంటర్నల్ గా ఉన్న ఈ సీక్రెట్ మయాజం ఏదైతే ఉందో అది మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ తో తప్ప అది ఎప్పటికీ దానంతట అది నిర్మూలనము కాదు. క్యూర్ అన్నది జరగదు. ఇంటర్నల్ గా అది ఇయర్ కి తీవ్రతరం అయిపోతూ చాలా చాలా సివియర్ అయిపోతూ
ఆ ఇంటర్నల్ గా ఉన్న ఆ జీవశక్తి ఏదైతే ఉందో, వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఆ వైటల్ ఫోర్స్ ని ఇంకా 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 బాగా వీకెన్ చేసేస్తుందంట. నెక్స్ట్ పాయింట్, వైద్యుడు చేయు రోగి పరిశీలనలో గ్రాహ్యములైన వీలైనంత వరకు రోగికి వచ్చిన ఆగంతములన్నిటికీ, అంటే యాక్సిడెంట్స్ బ్రాకెట్ లో నిష్కారణము, అజ్ఞాతము, మౌఢ్యము, వీటి సర్వకారణ సంయోగంతో ప్రాప్తించు దురదృష్టములు మరియు వీలైనన్ని రోగి మొత్తమునకు సంబంధించిన విచిత్ర లక్షణములను అతడు సమగ్రముగా పరస్పర సమన్వయ సమన్వయార్థములో రూఢిపరుచుకున్నప్పుడు ఈ గర్భశక్తి రూపమును వైద్యుడు ఒక చిత్రముగా రచించుకోగలడు అంటున్నారు. ఎంత కాంప్లికేటెడ్ గా ఉందో చూడండి ఈ పేరా మొత్తం కూడా. వైద్యుడు చేయు రోగి పరిశీలనలో మెయిన్ గా ఈ ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో ఆయన చేసే పేషెంట్ అబ్జర్వేషన్ లో వీలైనంత వరకు మాక్సిమం రోగికి వచ్చిన యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రాకెట్ లో నిష్కారణంగా అజ్ఞాతము, మౌఢ్యము, వీని సర్వకారణ సంయోగంతో ప్రాప్తించు దురదృష్టములు అన్నారు. అంటే వాడి ఆ వాడి యొక్క మూర్ఖత్వంతో, పేషెంట్ యొక్క మూర్ఖత్వంతో కొన్నిసార్లు కారణం లేకుండా కూడా నిష్కారణం, అజ్ఞాతము, ఇదొక్కసారి మళ్ళా ఇంగ్లీష్ బుక్ లోని ఒకసారి చదివి ఇంకా క్లారిటీగా మీకు చెప్తాను. ఈ లోపల ఇచ్చిన బ్రాకెట్ లో ఇచ్చిన దాన్ని ఆ మామూలుగా చెప్పేస్తూ ఉన్నాను. సో ఈ యాక్సిడెంట్స్ కానీ మరియు వీలైనన్ని రోగి మొత్తమునకు సంబంధించిన విచిత్ర లక్షణములు, అంటే రోగి టోటాలిటీ, రోగి యొక్క టోటాలిటీలోని వచ్చిన ఆ పెక్యులర్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా కరెక్ట్ గా గనక సమగ్రమముగా పరస్పర సమన్వయార్థములో రూఢిపరుచుకున్నప్పుడు, అంటే ఓవరాల్ గా అంటే పేషెంట్ తోని ఈ డాక్టర్ ఇద్దరు బాగా కాంబినేషన్ లో ఆ సిమ్టమ్స్ అన్ని పేషెంట్ మనకు చెప్తూ ఉంటే దీన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు ఆ ఇంటర్నల్ గా ఉన్న ఆ డిసీజ్ ఏదైతే ఉందో ఈ గర్భశత్రు రూపమును వైద్యుడు ఒక చిత్రముగా రచించుకోగలడు అంటున్నారు. ఒక పోర్ట్రైట్ ఆఫ్ ది పేషెంట్ అంటారు. సో పోర్ట్రైట్ ఆఫ్ ది డిసీజ్, సో పోర్ట్రైట్ ఆఫ్ ది సిమ్టమ్స్, పోర్ట్రైట్ ఆఫ్ ది డిసీజ్, పోర్ట్రైట్ ఆఫ్ ది పేషెంట్. సో ఇవన్నీ కూడా పేషెంట్ చెప్పే ఈ విచిత్ర లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ విచిత్ర లక్షణాలతోనే బాగా అర్థం చేసుకోగలను అని చెప్తున్నారు అనమాట. ఆ విచిత్ర లక్షణాలన్నిటినీ కూడా ఒక ఆ బాగా అర్థం చేసుకుంటూ వాటిని ఆ పోర్ట్రై చేసుకుంటే ఫైనల్ గా ఒక పోర్ట్రైట్ డాక్టర్ కి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఆ పేషెంట్ లోపల ఉన్న ఆ క్రానిక్ డిసీజ్ లేదా చిత్ర రూపమును అంటున్నారు. ఇంటర్నల్ గా ఉన్న ఆ డిసీజ్ ఏదైతే ఉందో ఆ రూపాన్ని ఒక పోర్ట్రైట్ గా రచించుకోగలడంట. అంటే అది నెమ్మదిగా ఒక్కొక్క సిమ్టమ్ ని పేర్చుకుంటూ పేర్చుకుంటూ వెళ్తే ఆ లోపల ఉన్న ఆ రాక్షసుడు, ఆ రాక్షసి ఏదైతే ఉందో ఆ రాక్షసి డాక్టర్ కి, ఆ ఫిజిషియన్ కి బాగా అర్థం అవుతుందంట. దాన్ని కరెక్ట్ గా పోర్ట్రే చేసుకోగలడంట. సో ఆ పోర్ట్రే చేసుకొని ఓహో ఈ లోపల మనం సినిమాల్లో ఆటలోని చూస్తూ ఉంటాం. ఇప్పుడు కాదు, పాతవి ఆ జానపద సినిమాల్లోని ఆటలోని కూడా చూపిస్తూ ఉంటారు అనమాట. మనిషి ఏమో మామూలుగా బయటకు కనిపిస్తూ ఉంటారు, లోపల మాత్రం ఒక పెద్ద దయ్యం లేదా ఒక పెద్ద రాక్షసు ఆవహించి ఉంటది అనమాట. సో మనందరం కూడా అంతే, మనందరికీ కూడా ఆ లోపల ఒక పెద్ద రాకాసి ఆ లోపల మనకి తెలియకుండానే మనల్ని ఆవహించి ఉంటుందన్నమాట. మన జనాలందరినీ కూడా ఆవహించి ఉంటుంది. సో ఈ ఆవహించున్న ఆ ఈ రాక్షసి ఏదైతే ఉందో అది మనకి బయటికి కనిపించదు. కానీ మనం చెప్పే సిమ్టమ్స్, పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ ఒక్కొక్క ఆ, లక్షణాన్ని పేర్చి అమరిస్తే అప్పుడు ఫైనల్ గా లోపలున్న డిసీజ్, లోపలున్న ఆ రాక్షసి ఏదైతే ఉందో దాన్ని క్లియర్ కట్ గా మనకి ఆ ఫిజిషియన్ ను అర్థం చేసుకోగలడంట. సో ఈ అర్థం చేసుకోవాలంటే ఫిజిషియన్ కి చాలా చాలా స్కిల్ ఉండాలి. ఆ ఫిజిషియన్ కి ఏంటేంటి ఉండాలన్నది
మళ్ళా మనకి ఆర్గనాల్లోని చాలా అద్భుతంగా మనకి ఆ చెప్పడం జరిగింది. సో ఇప్పటికి ఈ 9 పాయింట్స్ అయ్యాయి. ఆ తర్వాత మిగతావి రేపు చదువుకుందాము. ఇంకా లేట్ అవుతోంది. రేపు చదువుకుందాము. ఒక్కసారి ఈరోజు చదివిన దాన్ని రివైజ్ చేసుకొని మళ్ళా మనం చదువుకుందాం. సో ఈ 9th పాయింట్ ఏదైతే ఉందో అది మనకి ఇంగ్లీష్ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ లో ఎక్కడ ఇచ్చారో అదొక్కసారి ఎవరన్నా చూడండి. చూసి నాకు చెప్పండి. ఒక్కసారి అదొక్కసారి వెరిఫై చేసుకొని ఆ బ్రాకెట్ లో ఇచ్చిన దాని అర్థాన్ని ఆ చెప్తానన్నమాట. ఓకే, సరే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదంటే క్లాస్ క్లోజ్ చేసుకొని రేపు మళ్ళా మనం మాట్లాడుకుందాం. ఓకే, అయితే క్లాస్ క్లోజ్ చేసేస్తున్నాను. రేపు మళ్ళా మాట్లాడుకుందాం. బట్ కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఇప్పుడు మనం చదువుతుంది ఏదో అయితే ఉందో ఇది చాలా 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 అద్భుతం. మన ఎన్నాళ్ళు చదివిన మెట్రమెటిక్ దీంతో పోల్చుకుంటే ఏమీ కాదు, ఫ్రాంక్ గా చెప్పాలంటే. బట్ కానీ దీన్ని మనం ఎంత అద్భుతంగా మనం అర్థం చేసుకుంటే మనకి అంత ఇంకా ఇంకా మనకి పేషెంట్స్ మనకి బాగా అర్థమైతే అవుతారు. సో ఆ పరంగా ప్రయత్నం చేయండి. ఆల్రెడీ దీని పీడిఎఫ్ కూడా పెట్టాం కాబట్టి మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మనకి బాగా అర్థం అవుతుంది అన్నమాట. ఓకే, సరే. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం.